ఇచ్చింది. దాని ప్రకారం టెండర్లు పిలిచాం. దానిలో భాగంగా జేపీసీ వాళ్ళు దీన్ని టెండర్ దక్కించుకున్నారంటూ ప్రభుత్వం మంత్రులు చెప్తూ వచ్చారు. అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రి గారు ఏమన్నారో ఒకసారి చూద్దామా. మన డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ ద్వారా వారిని సంప్రదించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏదైతే ఎంఎస్టీసీ ఉందో, మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషను, వారి ద్వారా టెండర్లు కూడా పిలిపించి ఆ టెండర్లు పారదర్శకంగా దాదాపు 120 కోట్లు బిడ్ సెక్యూరిటీగా తీసుకొని ఎవరికైతే అర్హత ఉందో, ఎవరికైతే ఇది చేయగలిగే కెపాసిటీ ఉందో వాళ్ళందరినీ కూడా ఒక టెక్నికల్ బిడ్ ఒకటి, ఆ తర్వాత ప్రైస్ బిడ్ ఒకటి చేసి చేయడం జరిగింది. సో ఎంఎస్టీసీ ద్వారా చేసాము, ఇదంతా చాలా పారదర్శకంగా అని మంత్రి చెప్పారు. ఎంఎస్టీసీకి తెలుగుదేశం పార్టీ నాయకుడు, నేషనల్ స్పోక్స్ పర్సన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన వివరాలు అడిగారు. Who framed the guidelines for the technical bid for the tender document prepared to identify a bidder of the excavation and sand in the 3 packages of the Andhra Pradesh through MSTC? అడిగితే వాళ్ళు చెప్పారు, MSTC has provided reviews to DMG, reviews, AP, DMG Director Mines and Geology, AP, as service provider. Actually, MSTC has not framed guidelines for technical bid. MSTC ఏమీ గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయలేదు, మేము రివ్యూ ఇచ్చాము అనేది వారి సమాధానం. దీన్ని బట్టి పట్టాభి గారు చెప్తున్నారు, భారీ ఎత్తున కుంభకోణం జరిగింది. ఎవరికి కేటాయించాలనుకున్నారో వారికే, బినామీలకే కేటాయించారు. ఎంఎస్టీసీ ద్వారా చేసామని చెప్పారు, కానీ ఎంఎస్టీసీ మాకు సంబంధం లేదు, గైడ్లైన్స్ మేము ఫ్రేమ్ చేయలేదు, మేము రివ్యూస్ ఇచ్చాము, టెండర్లు చూసాను అన్నారు. సో దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇసుకలో కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడింది అంటూ తెలుగుదేశం పార్టీ విరుచుకుపడుతోంది. ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి తెలుగుదేశం పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్ పట్టాభి గారు, అదేవిధంగా లోక్సత్తా ఆంధ్రప్రదేశ్ శాఖ రాష్ట్ర అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ, ఎనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా పట్టాభి గారు, సో ఆంధ్రప్రదేశ్లో ఇసుక దుమారం ఏంటి? మూర్తి గారు నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు పురుషోత్తం గారికి, అదేవిధంగా బాబ్జీ గారికి కూడా నమస్కారం. ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా మేము చెప్తూనే ఉన్నాం మూర్తి గారు, ఇసుకను అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దగ్గర నుంచి అందరికీ కూడా దీనిలో వాటాలు ఉన్నాయని చెప్పి 2 సంవత్సరాలుగా మేము అనేక సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది. ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ప్రత్యక్షంగా. గతంలో ఉండేటటువంటి ఉచిత ఇసుక విధానాన్ని, ప్రజలపైన భారం పడకుండా ఉచితంగా మేము ఇసుక అందించేటటువంటి పరిస్థితిలో ఇవాళ లక్షలాది మంది భవన నిర్మాణ రంగ కార్మికులకి ప్రతినిత్యం పని దొరికే విధంగా ఆ రోజున ఇసుకని అందుబాటులో ఉంచినటువంటి సందర్భంలో ఇవాళ వచ్చి రాగానే ఇంకా వేరే పనేవి లేనట్టు ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసేసి దాదాపు 3-4 నెలలు ఇసుక లేకుండా చేసి ఎంతమందిని ఎన్ని రకాలుగా కష్టపెట్టాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మనం చూసాం. కార్మికులు ఉపాధి లేక, పస్తులు ఉండలేక ఆత్మహత్యలు చేసుకున్నారు మూర్తి గారు అనేక మంది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఒక ఇసుక దీక్షను కూడా చేశారు, ఇది తప్పు అని చెప్పి. కాబట్టి ఆ రకంగా సామాన్యుడిని, పేద వర్గాల వారిని, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సొంత ఇళ్ళు నిర్మించుకోవటం అనేది ఒక కళ. అటువంటి సొంత ఇంటి నిర్మాణానికి ఎక్కడా కూడా అవకాశం లేకుండా ఇసుకని పూర్తిగా కూడా బ్లాక్ మార్కెట్ లో పెట్టేసి ఒక లారీ ఇసుక 40,000 నుంచి 50,000 అండి. ఎప్పుడన్నా చూసాం మనం గతంలో? ఇసుక లారీ 50,000 పెట్టి ఎవడండి ఇల్లు కట్టేది? పూర్తిగా నిర్మాణ రంగం మొత్తం కుదేలైపోయింది, రియల్ ఎస్టేట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది, కార్మికులు ఉపాధి లేకుండా పోయింది, పేదవాడికి సొంత ఇల్లు కట్టుకోవటం అనేది ఒక కలగానే మిగిలిపోయింది. అన్ని రకాలుగా కష్టపెట్టి వేల కోట్ల రూపాయలు దోచుకుంటూ ఆ తర్వాత అన్నారు ఏపీఎండిసి ద్వారా మేమేదో ఆన్లైన్ సిస్టమ్ అంట, ఆన్లైన్ లో ఎవరైనా బుక్ చేసుకోవచ్చు ఇసుకని, మేము ఆన్లైన్ సిస్టమ్ పెడుతున్నాం అని చెప్పారు. ఏ రోజైనా ఆన్లైన్ లో మనకి 1 టన్ ఇసుకైనా కరెక్ట్ గా దొరికేదా అండి? మొత్తం బ్లాక్ మార్కెటే. ఎక్కడికక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో చూసినా అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ దోచుకోవటం, ప్రతి నెల తాడేపల్లి ప్యాలెస్ కి కప్పం వాళ్ళ వాటాలు పంపించడం,
ఈ రకంగా జరుగుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ కొత్తగా ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి మేము ఇంకో కొత్త విధానం తీసుకొస్తున్నాం అని చెప్పి ముందేం చెప్పారు మూర్తి గారు? మేము ప్రభుత్వ రంగ సంస్థల చేతిలో పెడతాం ఈ వ్యవహారం మొత్తాన్ని అన్నారు. ఎన్ఎండిసి అన్నారు, ఇంకా అనేక రకాలైనటువంటి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఇంకా చాలా రకాల సంస్థల పేర్లు చెప్పారు. రేపటి నుంచి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలే మొత్తం చూసుకుంటే ఇసుక మొత్తానని. మరి ఆ సంస్థలు ఎటుపోయినాయి అడిగి తెలీదు. తర్వాత సడన్ గా మళ్ళీ ఒక టెండర్ బిల్స్ వేసి జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనే ఒక కంపెనీకి మొత్తం, ఒక ప్రైవేట్ కంపెనీకి మొత్తం ఇసుక రీచ్లన్నింటినీ కూడా మేము కట్టబెట్టేస్తున్నాం అని చెప్పి ఒక టెండర్ పిలిచి మొత్తం అదంతా కూడా ఒక కంపెనీకి కట్టబెట్టేశారు. ఎంత దుర్మార్గంగా ఈ వ్యవహారం అంతా చేశారో నేను నెల రోజుల క్రితం మూర్తి గారు, నేను మార్చి నెలలోనే 3వ వారంలో అనుకుంటా ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా నిలదీశాను. ఇది మీరు ఏ రకంగా చేస్తారు? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఇస్తామని చెప్పి అసలు ఉచిత ఇసుక విధానాన్ని అకారణంగా రద్దు చేయటమే కాకుండా తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థల పేర్లు చెప్పి ఇవాళ ఒక ప్రైవేట్ కంపెనీకి ఎలా ఇస్తారు మీరు? ఇవాళ ఆల్రెడీ ఈ రాష్ట్రంలో ఒక లిక్కర్ డాన్ గా పేరు తెచ్చుకున్నాడు జగన్ రెడ్డి. మొత్తం లిక్కర్ వ్యాపారాన్ని అంతా హస్తగతం చేసుకున్నాడు ఆయన. మొత్తం మద్యం సిండికేట్ మొత్తం ఆయన చేతిలో ఉంది. ఇవాళ మళ్ళీ ఇసుక మొత్తాన్ని కూడా జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనే ఒక దివాళా తీసినటువంటి కంపెనీ, ఇవాళ ఎప్పుడు కూడా శాండ్ తవ్వకాల్లో ఎటువంటి అనుభవం లేనటువంటి కంపెనీ చేతిలో పెట్టి మొత్తం ఇసుక వ్యాపారాన్ని అంతా కూడా తన హస్తగతం చేసుకున్నాడు మూర్తి గారు. ఇవాళ జగన్ రెడ్డి గారు ఏదైనా హోల్సేలే కదా, రీటైల్ అవినీతి ఆయనకి అంతా ఏదైనా హోల్సేలే, మొత్తం హోల్సేల్ గా కొట్టేయటమే. ఆ రోజున పెద్దిరెడ్డి గారు ఏం చెప్పారు సార్? నేను ప్రెస్ మీట్ పెట్టింది నిలదీస్తే పెద్దిరెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి ఆయన చెప్తారండి, అబ్బెబ్బే అసలు మాకు ఏమీ తెలియదండి, అసలు మాకు ఏమీ సంబంధం లేదు, మొత్తం మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ అనే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ చేతిలో పెట్టేసాం టెండర్ మొత్తం వాళ్లే నిర్వహించారు, అసలు మాకు ఏ పాపం తెలియదు, మేము ఏమీ దానిలో ఏం ముట్టుకోలేదని చెప్పి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఒక్కసారి ఒక 30 seconds అది ఒక వీడియో క్లిప్ ఒక్కసారి ప్లే చేసి చూపిద్దాం మూర్తి గారు, విత్ యువర్ కైండ్ పర్మిషన్. మన పీసీఆర్ ఆ వీడియో క్లిప్ ప్లే చేయండి. వీడియో పీసీఆర్ మనిషి పెద్దిరెడ్డి గారు బయట ప్లే చేయండి. డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ ద్వారా వారిని సంప్రదించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏదైతే ఎంఎస్టీసీ ఉందో మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్, వారి ద్వారా టెండర్లు కూడా పిలిపించి ఆ టెండర్లు పారదర్శకంగా దాదాపు 120 కోట్లు బిడ్ సెక్యూరిటీగా తీసుకొని ఎవరికైతే అర్హత ఉందో, ఎవరికైతే ఇది చేయగలిగే కెపాసిటీ ఉందో వాళ్ళందరినీ కూడా ఒక టెక్నికల్ బిడ్ ఒకటి, ఆ తర్వాత ప్రైస్ బిడ్ ఒకటి చేసి చేయడం జరిగింది. మనం చాలా స్పష్టంగా విన్నాం. కేంద్ర ప్రభుత్వ సంస్థ మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఎంఎస్టీసీ ఆధ్వర్యంలో మేము టెండర్లు చేసాం, ట్రాన్స్పరెంట్ గా టెక్నికల్ బిడ్ పిలిచాం, ఫైనాన్షియల్ బిడ్ పిలిచాం అని చెప్తా ఉన్నారు. ఇవాళ ఏ టెండర్ కైనా అతి కీలకమైంది టెక్నికల్ బిడ్. ఇవాళ టెక్నికల్ గా క్వాలిఫై అయితేనే ఏ కంపెనీ ఫైనాన్షియల్ బిడ్ అని ధరిస్తారు. అటువంటి కీలకమైనటువంటి టెక్నికల్ బిడ్ కి చెందినటువంటి గైడ్ లైన్స్ నేను ఆ రోజునే చెప్పా మూర్తి గారు, నెల రోజుల క్రితమే చెప్పా. ఎంఎస్టీసీ అనేది కేవలం ఒక సర్వీస్ ప్రొవైడర్ మాత్రమే, అది ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్, ఎవరైనా కూడా వారి ద్వారా టెండర్లు కండక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి అటువంటి ఒక సర్వీస్ ప్రొవైడర్ మీదకి మీరు ఇదంతా కూడా ఎలా నెట్టేస్తారు, దీని వెనక కథ మొత్తం నడిపింది మీరే అని చెప్పి నేను ఆ రోజున చెప్తే బుకాయించారు. మంత్రి గారు బుకాయించి మాకేం సంబంధం లేదు, అంతా ఎంఎస్టీసీ వాళ్ళే చూసుకున్నారని చెప్పి బుకాయించి పచ్చి అబద్ధాలు చెప్పారు. నేను ఆ రోజున అందుకనే ఎంఎస్టీసీకి సమాచార హక్కు చట్టం ద్వారా నేను వారిని అడగటం జరిగింది. నేను క్లియర్ గా ఒకే ఒక క్వశ్చన్ దానిలో క్లియర్ గా అడిగా మూర్తి గారు, నా ఆర్టీఐ డాక్యుమెంట్ మీకు పంపించాను మన టీవీ5 కూడా. వాళ్ళని నేను అడిగింది ఏంటి, who framed the guidelines for the technical bid for the tender document prepared to identify a bidder for the excavation of sand in the 3 packages of Andhra Pradesh through MSTC. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్యాకేజీలు శాండ్ ఎక్స్కవేషన్ సంబంధించినటువంటి 3 ప్యాకేజీలకు సంబంధించి టెక్నికల్ బిడ్ గైడ్ లైన్స్ ని ఎవరు రూపొందించారు అని నేను అడిగినటువంటి ప్రశ్న. దానికి వారు నాకు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి, MSTC had provided reviews to DMG AP as service provider. MSTC has not framed guidelines for technical bid. మేము కేవలం ఒక సర్వీస్ ప్రొవైడర్ మాత్రమే, మేము టెక్నికల్ బిడ్ గైడ్ లైన్స్ ని మేము రూపొందించలేదు అని తాటికాయల అంత అక్షరాలతో నేను సమాచార హక్కు చట్టం ద్వారా
నేను అడిగినటువంటి ప్రశ్నకి వాళ్ళు సమాధానం ఇచ్చారు. ఇచ్చినటువంటి వ్యక్తి అడిషనల్ జనరల్ మేనేజర్ మలాయ్ మండల్. రిప్లై MSTC/RTI/2021/1588 డేటెడ్ 3/4/21. దీనికి ఏమి సమాధానం చెప్తావు మిస్టర్ పెద్దిరెడ్డి? ఆ రోజున ఏం చెప్పావు నువ్వు మీడియా ముందుకు వచ్చి? మాకే పాపం తెలీదు, మొత్తం MSTC వాళ్ళే నిర్వహించారు, అసలు మాకేమీ సంబంధం లేదు, చాలా ట్రాన్స్పరెంట్ గా చేశారని చెప్పి బుకాయించావు కదా. కనీసం అంత వయసు వచ్చింది, అంత నిస్సిగ్గుగా మీడియా ముందుకు వచ్చి ఎలా అబద్ధాలు చెప్తారండి? ఇవాళ ఒక శాండ్ స్మగ్లర్ గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవతరించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి కింద ఒక బ్రోకర్ లాగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇసుక మొత్తాన్ని కూడా దోచుకుని తింటూ ఇవాళ జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనే ఒక డమ్మీ కంపెనీని ముందు పెట్టి మొత్తం వాళ్ళ చేతిలోకి ఇసుక వ్యాపారాన్ని అంతా కూడా కట్టబెట్టి వెనకుండి మొత్తం కూడా దోచుకుంటున్నది మీరు కాదా? జయప్రకాష్ పవర్ వెంచర్స్ కి అనుకూలంగా మూర్తి గారు ఇక్కడ జరిగింది ఏంటంటే, రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ముందుగానే జయప్రకాష్ పవర్ వెంచర్స్ కి అనుకూలంగా టెక్నికల్ గైడ్ లైన్స్ తయారు చేసి, ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ తయారు చేసి, వీళ్ళే ఆ గైడ్ లైన్స్ అన్ని కూడా రూపొందించి జయప్రకాష్ పవర్ వెంచర్స్ కి అనుకూలంగా మొత్తం అంతా క్రియేట్ చేసి MSTCని అడ్డం పెట్టుకుని వాళ్ళు కేవలం ఒక సర్వీస్ ప్రొవైడర్ కాబట్టి వాళ్ళ పేరు చెప్పి టెండర్లు నిర్వహించేసి ప్రీ ప్లాన్డ్ గా చేశారు ఈ మొత్తం వ్యవహారం అంతా. ఆ విషయం అంతా కూడా ఇవాళ నేను సంపాదించినటువంటి సమాచార హక్కు చట్టం సమాధానం ద్వారా స్పష్టంగా తెలిసింది. ఇవాళ ఒకటే మూర్తి గారు, నేను ఒక 30 సెకండ్స్ నేను ఇవాళ ఒక విషయం చెప్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ACB గాని CID గాని మీకు దమ్ము ధైర్యం ఉంటే వెళ్ళండి పెద్దిరెడ్డి ఇంటి దగ్గరికి, వెళ్లే ముందు ఆయనకు నోటీసులు ఇవ్వండి, పిలిపించండి మీ ఆఫీస్ కి, విచారణ చేయండి, ఏంటిది అని చెప్పి మీరు ప్రశ్నించగల దమ్ముందా మీకు? కేవలం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు వెనకమాల పడతాం కాదండి. ఇవాళ అక్రమంగా ధూళిపాల నరేంద్ర గారి పైన కేసులు పెట్టి దేవినేని ఉమా గారిని గంటల తరబడి CID కార్యాలయంలో కూర్చోబెట్టి కోవిడ్ టైంలో కూడా ఇట్లా మీరు కక్ష సాధింపు చేయటం కాదు. మీకు దమ్ము ధైర్యం అంటే పెద్దిరెడ్డిని పిలిపించండి, చూద్దాం. ఇవాళ ఆధారాలు బయట పెడతా ఉన్నా, నేను నిరాధారంగా ఏ రోజు మాట్లాడను. నేను ఇవాళ ఆధారాలు చేతిలో పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నా, ఛాలెంజ్ చేస్తూ ఉన్నా ఇవాళ ACB అధికారుల్ని, CID అధికారులను మూర్తి గారు.